అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరూ విక్కీ వరల్డ్. ఇంకొక చిన్న వీడియోతో మేము ముందుకొచ్చాను. ఇది థర్స్డే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ అనమాట. 8కి అంతా పిల్లలందరూ వెళ్ళిపోయారు. 9కు కాశ్వి వెళ్ళిపోయింది చిన్న పాప. ఆఫ్టర్ కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వాలనేసి టెన్షన్గా ఉంటాం కదా మార్నింగ్ పిల్లలు వెళ్ళే వరకు. సో ఒక చిన్న కప్పు కాఫీ తాగుదామనేసి కాఫీ అయితే మంచి అల్లం చాయ్ అయితే పెట్టుకుంటున్నాను. అప్పటికే ఇంట్లో చాలా వరకు వర్క్ అంతా కంప్లీట్ అయింది పాప పోయేలోపు ఈరోజు. సో కొద్దిగా చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట. ఒక కప్పు టీ తాగేసి తర్వాత రిఫ్రెష్ అవుదాం అనేసి ఒక మంచి సాంగ్స్ పెట్టుకొని వింటూ చాయ్ అయితే తాగేసానండి ఈరోజు మార్నింగ్ అయితే. కానీ తర్వాత వచ్చేసి కూరగాయలు తెచ్చి ఉన్నారు, మండికి వెళ్ళారనమాట ఈరోజు మార్నింగు. షాప్ కోసం తెస్తూ ఇంట్లోకి కూడా కొన్ని తెప్పించాను అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కానీ కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అప్పటికప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. 6:30 నుంచి 7 లోపు వెళ్తే హోల్సేల్ రేట్కి వస్తాయి మనకి. అలాగే వచ్చేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అన్నమాట. ఆకుకూర చూడండి, మేము ఎక్కువ ఆకుకూర బాగా తీసుకుంటాం అన్నమాట ఇంట్లో. సో అందుకనేసి నేను కంపల్సరీ కూరగాయలకి వెళ్ళినప్పుడల్లా ఆకుకూర అయితే తోటకూర కానీ పాలకూర కానీ మెంతికూర కానీ ఏదో ఒక ఆకుకూర తెప్పిస్తాను. మా బావగారు 6:30కి వెళ్ళారు. 6:30కి కదండి, 7కి వెళ్తే కానీ అన్ని వెజిటబుల్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. 6:30 కంటే కొన్ని కూరగాయలు వస్తాయి, కొన్ని రావన్నమాట. సో మేమైతే కానీ మాదన్పేట మండీలోనే షాప్ కోసం కానీ లేదంటే కానీ ఇంట్లోకి కానీ అక్కడ ఎక్కువ తెచ్చుకుంటామండి. ఇంకా వీళ్ళు కానప్పుడు ట్యూస్డే మార్కెట్ అలా ఉంటుందన్నమాట. మార్కెట్ ఉన్నప్పుడు మేమే మార్కెట్లో తెచ్చుకుంటామండి. ఎక్కువ శాతం వచ్చేసి షాప్లోకి అయితే కానీ మాదన్పేట మండికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. అలా తెచ్చుకున్నప్పుడు హోల్సేల్లో దొరుకుతాయండి. హోల్సేల్లో దొరికినప్పుడు ఇప్పుడు బయట ఎలా రేట్ అమ్ముతున్నారో మనం కూడా అలానే రేట్ అమ్ముకోవచ్చు అనమాట. మనకేమంటే హోల్సేల్ రేట్కి వస్తాయి కాబట్టి కొంచెం తక్కువకైనా ఇవ్వచ్చు. సో అందుకనేసి మా వాళ్ళు ఎక్కువ అక్కడే తెస్తారండి. ఇదిగోండి తోటకూర తెచ్చారు. నేనైతే ఎక్కువ తోటకూర బాగా తెప్పిస్తాను. దోసకాయ బాగా తింటారనమాట. క్యారెట్, బీట్రూట్ ఇటువంటివి వచ్చేసి నేను జ్యూస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తానండి. పిల్లలైతే జ్యూస్ బాగా తాగుతారు. మా కాశ్వి అయితే క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, సొరకాయ జ్యూస్ అవన్నీ బాగా తాగుతుందన్నమాట. ఈ దోసకాయలు వచ్చేసి ఊరగాయ పెడతాము అనేసి తెప్పించానండి. పికిల్ కోసం యాక్చువల్లీ తెప్పించాను అనమాట. ఒక చాలా రోజుల నుంచి పికిల్ పెడదామనేసి అనుకుంటూ ఉన్నాను, అస్సలు కుదరలేదు. ఈరోజైతే కంపల్సరీ కావాలనేసి తెప్పించాను. దోసకాయ అయితే 80 రూపీస్ ఉందంటండి ఈరోజు కిలో అయితే. కానీ చాలా రేటు. ఒక్కొక్క సీజన్లో కొన్ని వెజిటేబుల్స్ వచ్చేసి బాగానే కాస్ట్ అయితే బాగానే ఉంటాయండి. ఉన్నాయనేసి మనము కొన్ని కాంప్రమైజ్ అవ్వలేము. అట్లీస్ట్ కేలో తెచ్చుకునే దగ్గర అట్లీస్ట్ పావు కిలో అన్నా తెచ్చుకుందాము అని అనిపిస్తుంది అనమాట. అన్నీ సర్దేశానండి. పచ్చిమిర్చి, టమాటాలు అవి షాప్లోనే ఉన్నాయన్నమాట. పచ్చిమిర్చి, ఆకుకూర, దోసకాయ, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఇంట్లోకి తెచ్చారనమాట. ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నాను. కవర్లో అలా పెట్టేశాను. కానీ మోస్ట్లీ 2 డేస్లో వండేస్తానండి నేను. ఆకుకూర కానీ ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. సో ఫ్రెష్గా ఉన్నప్పుడే బాగా వండుకుంటే బాగుంటుంది అనేసి నేను మోస్ట్లీ తెస్తూనే ఫ్రై కానీ పప్పు కానీ ఎక్కువ చేస్తానన్నమాట. ఫ్రై అయితే బాయిల్ చేసేది మళ్ళీ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా కూరగాయలు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. దొండకాయ చేసి పంపించాను ఈరోజు. రాగి దోశ వేసేసి దొండకాయ కర్రీ చేసి పంపించాను పిల్లలకి, కూరగాయలు ఏమీ లేక. ఇలా అయితే కానీ అయిపోయిందండి. కూరగాయలన్నీ సర్దేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. తర్వాత వచ్చేసి పాపను పంపించిన తర్వాత బెడ్ అంతా చూడండి మెస్సీగా ఉందన్నమాట. సో వచ్చేసి కొంచెం క్లీన్ చేద్దామనేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. ఇంట్లో పని అంతా అయిపోయింది. కానీ చిన్న వర్క్స్ ఉంటాయి కదా, ఇవి అనేటివి ఉంటాయన్నమాట. బెడ్ అంతా నీట్గా సర్దేశాను. ఏదో మంచి సాంగ్స్ పెట్టి వింటూ పొద్దున్నే కానీ వర్క్ చేసుకుంటే చాలా రిఫ్రెష్గా ఉంటుందండి. అనవసరమైన థింకింగ్స్ చేస్తూ ఉంటే మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎంతవరకు మనము పదే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక విషయం ఒక 1 అవర్ ఆలోచించి వదిలేయాలన్నమాట. ఏదో అది జరగదు అని తెలిసి కూడా దాని గురించి పదే ఆలోచించి మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వడం తప్పితే ఏమీ ఉండదండి. ఏదైనా మనము
ఎవరికైనా చెప్పేది ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. వాళ్ళు విననప్పుడు దేని గురించి అయినా కానీ మనం పదే పదే చెప్పినా మనం కూడా చులకనవుతాం. సో అటువంటి విషయాలనైతే కానీ వదిలిపెట్టడం మేలు అనేసి నేను అనుకుంటాను. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. చాలా వరకు అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ మరీ మితిమీరి అడ్జస్ట్ అవ్వాలంటే ఎవరికి కూడా, ఆడవాళ్ళకి అది అసాధ్యం అండి ఎంతవరకైనా కానీ. సో మాకు బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. 9 మంచిగా చెరువు ఉంటుంది ఇంటి ముందు. మాది 3rd ఫ్లోర్ అండి. చాలా బాగుంటుందన్నమాట. చాలా బాగా టైం పాస్ అవుతుంది. సూర్యకిరణాలు డైరెక్ట్ వచ్చి బెడ్రూమ్లో పడతాయి. అసలు చాలా బాగుంటుంది. బ్యాక్ డోర్ తీసినా కానీ ఇంట్లోకి వచ్చి సూర్యకిరణాలు పడతాయంటే, అందుకని నేను డోర్ ఓపెన్ చేసి పెడతాను. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.